ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక మీరు నమ్మిన నమ్మకపోయినా రేపటి నుండి కుంభరాశి వారి జీవితంలో అనుకోని పెను మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. ఎందుకు అని అంటే కనుక రేపటి నుండి వీరి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతూ ఉన్నారు. ఆ వ్యక్తే వీరి తలరాతను మార్చబోతూ ఉన్నారు. ఇక ఏ వ్యక్తి కారణంగా ఈ కుంభరాశి వారి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏమిటి? ఇక ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారు చేసుకోవలసిన దేవతారాధన ఏమిటి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి, ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలోకి రేపటి నుండి రాబోతున్న వ్యక్తి వలన వీరైతే అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు. అంతేకాకుండా వీరి జీవితంలో ఎప్పుడు చూడని సంతోషాలను చూస్తారు. అయితే సాధారణంగా కొంతమంది తమ జీవితంలోకి రాబోయే వ్యక్తుల వలన కొన్నిసార్లు ఆటంకాలను ఎదుర్కొంటారు. వద్దనుకున్నా కానీ ఆ వ్యక్తిని వీరి జీవితం నుంచి వీరే బయటికి పంపించలేరు. అయితే కుంభరాశి వారి జీవితంలోకి రేపటి నుండి రాబోయే వ్యక్తి వలన ఎటువంటి లాభాలు కలుగుతున్నాయనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలోకి రాబోయేటటువంటి వ్యక్తి కారణంగా రేపటి నుండి వీరికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, కళారంగాల్లో ఊహించని పెను మార్పులు చూస్తారు. వీరి జీవితంలోకి వచ్చిన వ్యక్తి వలన ప్రారంభంలో ఏమైనా ఆటంకాలు ఎదురైనప్పటికీ పోను పోను ఆ ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ వ్యక్తి కారణంగా మీకు మరిన్ని లాభాలు అనేవి అద్భుతంగా చేకూరుతాయి. మీ యొక్క ప్రతి రంగంలో ఆ వ్యక్తి మీ వెన్నంటే ఉండి మీకు తోడు నీడగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇక రేపటి నుండి కూడా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి మిమ్మల్ని అభివృద్ధి దిశ వైపు నడిపిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అయితే రేపటి నుండి మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ స్నేహితుడు కూడా కావచ్చు, లేకపోతే మీ సోదరుడైనా కావచ్చు, లేదంటే మీరు ఉద్యోగాలు చేస్తుంటే మీ ఉద్యోగంలో కొత్తగా చేరిన ఒక సహోద్యోగి కావచ్చు. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారస్తులకు ఒక కస్టమర్ ద్వారా కావచ్చు. ఆ వచ్చేటటువంటి వ్యక్తి అయితే వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలోకి వారు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ రంగంలో ఉన్నా ఆయా రంగాల్లో పనులు చేస్తున్న ఈ యొక్క కుంభరాశి జాతకులకు మీకు నూతన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి ద్వారా మీరైతే పెను మార్పులు అనే కంటే కూడా మీకు గొప్ప మార్పులను మీ జీవితంలో చూస్తారు. ఆ వ్యక్తి కారణంగానే మీరు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎందుకు అంటే కనుక ఆ వ్యక్తి మీకు ఇచ్చే సూచనలు, సలహాలు, ఐడియాల కారణంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మరే ఇతర రంగంలో ఉన్న ఈ కుంభరాశి వారికి అయితే ఆ వ్యక్తి కారణంగా అయితే తాను ఇచ్చే సూచనల కారణంగా, తాను ఇచ్చే ఐడియాల కారణంగా మీరైతే ఇప్పటివరకు చేయలేని ప్రతి ఒక్క పని కూడా ఇన్ టైంలో సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా చూసుకుంటే పనులను ఇన్ టైంలో కంప్లీట్ చేసి మీ బాస్ మెప్పు పొందుతారు. ఇక వృత్తుల పరంగా చూసుకుంటే కొత్త కొత్త పనులు మీరు నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్న పనుల వాడు కూడా మీరు ఆదాయాన్ని పొందుకుంటారు. ఇక వ్యాపారస్తులకైతే మీ వెన్నంట ఉండి వ్యాపార మెలకువలు నేర్పిస్తారు. ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎందుకు పెట్టుబడి పెట్టాలి, ఈ పెట్టుబడి పెడితే మీకు ఎన్ని లాభాలు వస్తాయి అనే దిశగా ఆ వ్యక్తి ఇచ్చే సూచనల కారణంగా, ఐడియాల కారణంగా మీరు చేస్తున్న వ్యాపారంలో మున్ముందు మంచి విజయాలను అందుకుంటారు. ఇక కళారంగంలో పనిచేస్తున్న వారికి సినిమా, టీవీ, వెబ్ సిరీస్, ఈ విధంగా సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికైతే మీకు మీ వెన్నంట ఉండి మీకు మంచి మంచి నూతన ఐడియాలు, క్రియేటివిటీ మీకు అందిస్తారు. ఈ విధంగా మీరు చేసే కళారంగంలో అద్భుతమైన పెను మార్పులు చూస్తారు. మీకు మంచి మంచి అవకాశాలు అంది వస్తాయి. ఈ విధంగా ఏది ఏమైనా కూడా ఈ విధంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి నుండి కూడా మీ జీవితంలోకి రాబోతున్న వ్యక్తి వల్ల మీరైతే ఊహించని స్థాయికి వెళ్తారు. ఆర్థిక పరంగా మీరు ఎంతో ఎత్తుకు ఎదగబోతూ ఉన్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.